శ్రీ చైతన్య కాలేజీలో వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఓ పక్క విద్యార్థుల వరుస మరణాలు, మరోపక్క టీచర్ల వేధింపులు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మదీనాగూడ బ్రాంచ్లో విద్యార్థులతో వైస్ ప్రిన్సిపల్ కందుకూరి హరీష్ అసభ్యకరంగా చాటింగ్ చేస్తున్నాడని, అలాగే వేధిస్తున్నాడని కళాశాలలో చదివే విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తమను వైస్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు స్టూడెంట్స్. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏలూరు జిల్లా విస్సన్నపేటకు చెందిన హరీష్ ఒక ఉన్నతమైన ఉపాధ్యాయ స్థానంలో ఉంటూ ఇలాంటి నీచ పనులు చేయడానికి సిగ్గుపడాలంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇలాంటి నీచ నివృత్తియాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజమౌళి, సంధ్య, మనం ఏదైతే విద్యాశాఖకు సంబంధించి చూస్తే మాత్రం విద్యా బోధనలు అందించవలసినటువంటి టీచర్లు కావచ్చు, ఇటు ప్రిన్సిపల్ కావచ్చు, శిక్షకులు అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం ఈ రోజే చూసాం, ఒక విద్యార్థి బాత్రూమ్ లో ఉరేసుకొని చనిపోవడం చూసాం. అదొక పేరు మోసిన కాలేజీ. ఇటు చూస్తే మరొక పేరు మోసిన కాలేజీలు. వీళ్ళంతా పేరు మోసిన కాలేజీలో పనిచేస్తున్నటువంటి వైస్ ప్రిన్సిపాల్ అనే వ్యక్తి, వైస్ ప్రిన్సిపాల్ ఒక ఆ విద్యార్థి పట్ల అసంఘికంగా మాట్లాడడం, లేకుంటే తన మెసేజ్లు మాట్లాడడం, మీరు అందంగా ఉన్నారు, ఈ బట్టలు వేసుకోండి, అలా ఉంటారు, ఇలా ఉంటారని శోభ పెట్టడం, ఇలాంటిది చాలా. అంటే మొత్తం మీద ఒక నైతికంగా చూస్తే గనక మహిళలను కించపరిచే విధంగా, మహిళలను శారీరకంగా అనుభవించే విధంగా తను చేసిన వ్యాఖ్యలకు కావచ్చు, పోస్టులకు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఆ బంధువులు వారు వచ్చి దేశశుద్ధి చేద్దామని చూసేసరికి అక్కడ పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి అనంతరం వారిపైన ఛార్జ్షీట్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే కేసు ఇచ్చిన అనంతరమే వెంబటే ఛార్జ్షీట్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యాశాఖలో ఒక దిక్కు చూస్తే ఇటు శ్రీ చైతన్య కాలేజీలో ఇలా జరుగుతుంటే మరొక కాలేజీలో, నారాయణ కాలేజీలోనో చావబోతుంది. అంటే మీరు ఈ రెండు కాలేజీలకు సంబంధించి యాజమాన్యం అవుతారు. నువ్వా నేనా? విద్యార్థుల మనోభావాలతోటి, విద్యార్థుల భవిష్యత్తు తోటి ఆటాడుకోవాలి, వాళ్ళ ప్రాణాలతో ఆ చెలరాగాలి, వాళ్ళ ప్రాణాలతో ఆటాడుకోవాలన్నట్టు కూడా ఇటు నారాయణ కాలేజీ యాజమాన్యం కావచ్చు, ఇటు శ్రీ చైతన్య యాజమాన్య కాలేజీ కావచ్చు. గతంలో కూడా శ్రీ చైతన్య కాలేజీ లోపల రోజు రోజుకు ఒక్కొక్కరు బిల్డింగ్ల మీద దూకి చావడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటివి ఎన్నో చూసాము. అలాగనే ఈ రోజు కూడా చూస్తే ఈ రెండు కాలేజీల్లో ప్రమేయం ఉన్నట్టు, ఒకటేమో లైంగిక వేధింపులకు సంబంధించి, మరొకటేమో విద్యార్థులు ఉరివేసుకొని చావడం. అంటే టీచర్ వృత్తిలో ఉండి ఇలాంటి పనులు చేయడానికి వారికి కూడా కన్న కూతుర్లు, కొడుకులు అలాంటి వ్యక్తులే ఉంటారు, అక్కలు, చెల్లెళ్ళు ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ మానవీయ కోణంలో గురువు నేర్పాల్సినటువంటి గురువులు ఒక శిశువుల పట్ల, విద్యార్థుల పట్ల ఇలా చేయడం అంటూ చాలా దారుణంగా ఒడిగట్టుకున్నది. ఇప్పుడు విద్యార్థి సంఘాలతో పాటు పోలీసులు కూడా రంగప్రవేశం చేస్తున్నారు. తెలంగాణ లోపల ఉన్నటువంటి రెండు విద్యార్థి ఏదైతే రెండు యాజమాన్యాలు, శ్రీ చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాల మాత్రం దేశశుద్ధితో పాటు వీరిని ఇక్కడి నుంచి బహిష్కరించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. రేపు వీరిపైన ఇద్దరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యం ఉంది. ఇక రేపు ఏదైతే విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకున్నదంటూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ రాజమౌళి.